బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పరిశ్రమలు ఎంత త్వరగా ఎదుగుతున్నాయో అంతే త్వరగా అందులో అవాంఛనీయ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తప్పులు ప్రభుత్వాలు చేస్తున్నాయా లేక పరిశ్రమల పేరుతో ప్రైవేట్ ఇండస్ట్రీస్ మాఫియా ఏమైనా రన్ చేస్తుందా? రసాయన పరిశ్రమ అంటేనే కత్తి మీద సాము అవుతుంది. అలాంటిది జాగ్రత్త చర్యలు లేకుండానే సంస్థను నడిపిస్తున్నారా? తెలంగాణలోని ఇలాంటి ఘటనల్లో ఇది మొదటిదేమీ కాదు. ఇలా ఇదివరకు చాలా జరిగాయి. ఇప్పుడు మరోసారి తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే భయానక పారిశ్రామిక ప్రమాదంగా మిగిలిపోయిన పాశమైలారం సంఘటన హృదయ విదారకంగా మారింది. ఇంకా చావుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శక్తివంతమైన పేలుడులో పరిశ్రమ మొత్తం ధ్వంసమైంది. ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీయగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో ఉష్ణోగ్రత 700 నుంచి 800 డిగ్రీలుగా ఉండి 5గురు సజీవ దహనమయ్యారని తెలిపారు. ఘటన తీవ్రతకు పరిశ్రమ భవన నిర్మాణం కూడా తాళలేక కుప్పకూలిపోయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు దామోదర్, రాజనరసింహ, గడ్డం వివేక్ల నేతృత్వంలో ఎన్టీఆర్ఎఫ్ అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. 11 అగ్నిమాపక వాహనాల సహాయంతో మంటలను అదుపు చేయగా సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సహకారంతో శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. మృతదేహాలు గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలకే మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. స్పేర్ డ్రయర్ పేలుడు ప్రమాదానికి ప్రధాన కారణంగా భావించబడుతోంది. బ్లో ఎయిర్ హ్యాండర్ శుభ్రపరిచే ప్రక్రియలో నిర్లక్ష్యం వల్ల దుమ్ము పేరుకుపోయి డ్రయర్ లోపల ఉష్ణోగ్రత అదుపు తప్పినట్లు పరిశ్రమల శాఖ అధికారులు చెప్పారు. అలాగే హైడ్రోజన్ ఫెరాక్సిన్ ను శుద్ధి ప్రక్రియలో వాడటం నిబంధనలకు వ్యతిరేకమని, అది కూడా పేలుడుకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి క్వాలిటీ కంట్రోల్ విభాగం పై అంతస్తు కూలిపోగా పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగువన్ మృతదేహం 50 మీటర్ల దూరంలో పడిన స్థితి తీవ్రతను సూచిస్తోంది. ప్రమాద సమయంలో 147 మంది పరిశ్రమలో పనిచేస్తుండగా 34 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆర్ధనాదాలతో పరిశ్రమ పరిసర ప్రాంతం హృదయ విదారకంగా మారింది. మంత్రులు దామోదర్, రాజనరసింహ, గడ్డం వివేక్లు ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరికి ప్రాణాపాయం లేదని, ఈ ఘటనను రాజకీయం చేయొద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పలు పారిశ్రామిక ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కలిచివేశాయి. పాశమైలారం ఘటన మరోసారి పరిశ్రమల భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెబుతోంది. గతంలో ఎన్నో ప్రమాదాలు, ప్రాణ నష్టం ఎదురైన భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఘటన మనకు బుద్ధిని కలిగించాల్సిందిగా ఉండాలి గాని మరొక బాధాకర సంఘటనగా మిగిలిపోవద్దు. పరిశ్రమల అభివృద్ధి కంటే ముందుగా కార్మికుల ప్రాణ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఇదే.
1986లో హైదరాబాద్ బాలానగర్లోని హిందుస్థాన్ పాలీ బ్యూటీలన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుతో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం 2010లో భూపాలపల్లి సింగరేణి కాలనీలో గ్యాస్ లీక్ వల్ల 4 నుంచి 5 మంది కార్మికులు ఊపిరాడక మరణించారు. 2014లో మంచిర్యాలలో టాటా పవర్ ప్లాంట్లో బాయిలర్ విఫలమై పేలుడు సంభవించి పలువురు గాయపడ్డారు. 2020లో నిజామాబాద్ కేజీహెచ్ఎం ప్లాంట్లో గ్యాస్ లీక్ వల్ల అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో పెను దుర్ఘటన తప్పింది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ స్పేర్ డ్రైయర్ పేలుడు సంభవించి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది రాష్ట్ర చరిత్రలోని అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. శిథిలాల కింద ఇంకా మరికొందరు చిక్కుకొని ఉన్న అవకాశం కూడా ఉంది అని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా 2021లో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఓ కెమికల్ యూనిట్లో గ్యాస్ లీక్ కావడంతో మహిళలు, చిన్నారులు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారు. ఈ ప్రమాదాలు పారిశ్రామిక భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి సంఘటనలే జరగకుండా ముందు చర్యలు ప్రభుత్వం ఎలా తీసుకోబోతుందన్న దానిపై సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, చెప్పండి. తెలంగాణలోనే అత్యంత ఘోర పారిశ్రామిక ఈ పాషమైలారము జరిగిన ఘటన నివేదిస్తుంది. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల వద్దకు చేరిన ఈ ఉష్ణోగ్రత వల్ల పూర్తిగా కుప్పకూలిన ఈ పరిశ్రమ భవనంతో పాటు అక్కడ పనిచేస్తున్న సుమారు 57 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఆ 57 మంది కార్మికుల్లో ప్రస్తుతం అయితే 37 మంది మృతి చెందడం కాదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే 45 మందికి చేరింది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం బయటపడుతుంది. అదే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సీఎం ఆదేశాలతో నిన్న సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ మరియు అగ్నిమాపక బృందాలతో చర్యలు పేలుడికి లోయర్ హ్యాండ్లర్ శుభ్రతాలోపమే కారణమని చెప్పి కూడా ఇప్పటికీ నిర్దేశించడం జరిగింది. ప్రమాద సమయంలో 147 మంది కార్మికులు పరిశ్రమలో పనిచేయడానికి ఫస్ట్ షిఫ్ట్ మరియు జనరల్ షిఫ్ట్ కార్మికులు పరిశ్రమలోకి రావడం జరిగిందని చెప్పి మనకు సమాచారం ఉంది. అందులో గాయపడిన 34 మందిని వివిధ పరిశ్రమల్లో తరలించి వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. వారిని దామోదరసింహతో పాటు వివేక్ వెంకటస్వామి పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శించిన మంత్రుల్లో వారికి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మృతుల కుటుంబాల్లో కూడా విషాదం నెలకొంది. ఇప్పటి వరకు మా కార్మికులు మా వాళ్ళు ఇంతవరకు రాలేదు, మా వాళ్ళు ఆచూకీ లేదని చెప్పి ఇక్కడ డెస్క్ లో వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో చూస్తుంటే పరిశ్రమల చుట్టుపక్కల హృదయ విదారక దృశ్యం కూడా కనిపిస్తుంది. గతంలో జరిగిన ప్రమాదాలను పునరావృతం కాకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గతంలో 1986లో బాలానగర్ ఘటన మరియు 2010లో భూపాలపల్లిలో జరిగిన ఘటన, 2014లో మంచిర్యాలలో జరిగిన ఘటన, 2020లో నిజామాబాద్ లో పేలుళ్లు మరియు లీక్లు విషయంలో జరిగిన ఈ ఘటన పునరావృతం అవుతుందా? ప్రతి ఘటన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అలాంటి చర్యలు కంటిన్యూగా లేవు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘటన జరిగిన కొద్ది రోజులు, వారం రోజులు మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన దాని మీద చర్యలు చేపడుతుంది. ఆ తర్వాత యథావిధిగా వదిలేస్తుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీవ్రం లోపించడమే ఈ ప్రమాదాలకు కారణమని చెప్పి కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పారిశ్రామిక భద్రతపై ప్రభుత్వ పాలన మారిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. శ్రీయా, థ్యాంక్ యూ బాషిత్.
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రెజెంటేషన్ ని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్నారని ప్రకటించిన గోదావరి బణకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో ఈ ప్రెజెంటేషన్ లో వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రుతుపవన ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. భారత వాతావరణ శాఖ ప్రకారం రానున్న 6 నుంచి 7 రోజుల పాటు ఈశాన్య, తూర్పు మధ్య భారతదేశం చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అక్కడి కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే రానున్న 1 నెల రోజుల వ్యవధిలో తెలంగాణతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈశాన్య, తూర్పు భారతదేశంలోతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసాన్ని మిగిల్చాయి. వర్షాల ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. కొండచర్యలు విరిగిపడటంతో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మోర్ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో సుబర్ణరేఖ, బుద్ధబలంగ్, జలాక, సోను నదులు పొంగి పొర్లుతున్నాయి. సుబర్ణశేఖ నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్ని కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చండీగఢ్తో పాటు పంజాబ్, హర్యానాలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసాన్ని మిగిల్చాయి. వర్షాల ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. కొండచర్యలు విరిగి పడటంతో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. చంబా, కాగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మూర్ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాలో సుబర్ణసేక, బుద్ధబలంగ్, జాలక, సోను నదులు పొంగి పొర్లుతున్నాయి. సుబర్ణసేక నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చండీగఢ్తో పాటు పంజాబ్, హర్యానాలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.